కొద్దిసేపట్లో శాసన మండలి కూడా సమావేశం కాబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. పంచాయతీ రాజ్ అలాగే మున్సిపల్ సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వము. కాళేశ్వరం నివేదికపై కూడా చర్చ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మండలి ఎజెండాలో లేని కాళేశ్వరం అంశం మండలిలో సైతం చర్చించే అవకాశం ఉంది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించిందని ఆల్రెడీ నిన్న శాసనసభలో ప్రభుత్వం చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మండలిలో సైతం దాని గురించి చర్చిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఈ కాళేశ్వరం అంశం ఇవాల్టి మండలి సమావేశంలో కూడా చర్చించే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఎజెండా ఏమిటి? ఇప్పటివరకైతే ఎజెండాలో కాళేశ్వరం అంశం లేదు. ఓన్లీ బీసీ బిల్లు అట్లాగే మున్సిపల్ అండ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లులు మాత్రమే మండలి ఎజెండాలో ఉన్నాయి. సో వాటికి సంబంధించిన మొదటగా ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ బిల్లులను ఇంట్రడ్యూస్ చేస్తారు మంత్రి శ్రీధర్ బాబు. సీఎం తరఫున మంత్రి శ్రీధర్ బాబు అటెండ్ అయ్యి ఆ బిల్లులను ఇంట్రడ్యూస్ చేసి దానిపైన చర్చ ఉంటుంది. దాని తర్వాత అప్పటికప్పుడు షార్ట్ డిస్కషన్గా తీసుకునే అవకాశం అయితే కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన రిపోర్టుకు సంబంధించి అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పటివరకైతే ఎజెండాలో లేని నేపథ్యంలో నిన్ననే అసెంబ్లీలో ఆల్రెడీ చర్చ జరిగిన నేపథ్యంలో కౌన్సిల్లో చర్చ జరిగే అవకాశం అయితే లేదు అనేది కొంతమంది సీనియర్ సభ్యులు చెప్తున్నారు. నిన్ననే అసెంబ్లీలో ఆల్రెడీ తీర్మానం చేశారు. ఇది బిల్లు కాదు కాబట్టి సో తీర్మానం అసెంబ్లీ వరకు చేస్తే సరిపోతుంది అనేది కొంతమంది సీనియర్ సభ్యులు అయితే చెప్తున్నారు. సో దాంట్లో భాగంగానే బిల్లులకు సంబంధించిన డిస్కషన్ మాత్రమే ఉండబోతుంది. ఇక సిబిఐకి నైట్ జరిగిన డిస్కషన్లో చూసాం. సిబిఐకి కేసును అప్పగిస్తూ అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది. దానికి సంబంధించిన జీవో కూడా ఇవాళ కానీ రేపు కానీ రాబోతుంది. ఇప్పటికే అసెంబ్లీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇప్పటికే రాష్ట్రంలో సిబిఐకి సంబంధించిన బ్యాన్ కొనసాగుతుంది. ఒక జీవో ఉంది. ఆ బ్యాన్ ఎత్తివేయాలంటే ఒక జీవో ఇవ్వాల్సి ఉంటుంది. అసెంబ్లీ తీర్మానం ప్రకారం జీవో ఇస్తున్నామని గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఒక జీవోను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అది ఈ రోజు కానీ రేపు కానీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత సిబిఐకి పూర్తి స్థాయిలో కేసును హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ఈ కాళేశ్వరం విషయంలో ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు మేము దీన్ని అందజేస్తున్నాం అనేది అయితే చెప్పింది. దాంట్లో భాగంగానే వ్యాప్కోస్ కానీ లేకపోతే ఎఫ్పిసి, ఆర్ఈసి లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మిగతా అన్ని రకాల సంస్థలు దీంట్లో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు కాకుండా కేంద్ర ప్రభుత్వ విచారణ ఏజెన్సీలు అయితే ఇంకొంత వైడ్గా ఎంక్వైరీ చేయొచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలో సిబిఐకి అందజేసినట్టుగా ప్రభుత్వం చెప్పింది. ప్రభాకర్.